ముందుగా తెలంగాణ వార్తలు చూస్తే వింటర్లో వాటర్ వార్ నేటి నుంచి శాసనసభ సమావేశాలు. పాలమూరుకు కేంద్రం ససేమిరా పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరణ. పాలమూరుపై పగ, కాళేశ్వరంపై కక్ష. నాగర్ కర్నూలు సభలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం అంటూ కథనాన్నిచ్చారు. ఇక ఆంధ్ర వార్తలకు వెళ్తే రద్దుబాటలో అన్నమయ్య జిల్లాలోని రాజంపేట కడపలోకి, రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలోకి అంటూ ఒక కథనాన్నిచ్చారు. నిన్న మదనపల్లె బదులు అన్నమయ్య చేస్తారంటూ ఎల్లో మీడియా రాసింది. సర్దుబాటే మంత్రం అంటూ మదనపల్లి జిల్లాతో పాటు అన్నమయ్యలో మిగిలేవి 3 నియోజకవర్గాలే అంటూ కూడా ఇంకో పత్రిక వచ్చింది. దీంట్లో రాజకీయ కుతంత్రం జరుగుతోందని కూడా సాక్షిలోనూ ఇక్కడ వచ్చింది. సో ముందుగా దీని మీద సంక్షిప్తంగా మరికొన్ని వార్తలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. దివ్యాంగ ప్రభుత్వం అభాగ్యులతో చెలగాటం. 19 నెలలుగా కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదట. సర్కారుకు ఆవకాయ, ఏపీటీడీసీ ఉద్యోగులకు, టూరిజం ఉద్యోగులకు వెలక్కాయంట. హక్కులు రావడమే వారికి శాపం. ఫ్రీ హోల్డ్ భూములపై ఏడాదిన్నరగా కక్షగట్టిన చంద్రబాబు సర్కార్ అట. దుర్గగుడికి కూడా కరెంట్ కట్ అయిందటండి. వాడు మరి బిల్లు ఎందుకు కట్టలేదు. ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు 100 రూపాయల పైగా ధర పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. అయినా కూడా మాట్లాడలేదు. దిక్కుతోతని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, టెండర్లకు ఆదరణ కరువు అంటూ కోటి సంతకాల సేకరణలో స్పష్టమైన జనాగ్రహం అంటూ మాజీ మంత్రి కన్నబాబు వ్యాఖ్య. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమా, సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్య. ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడుపోయాడని సీరియస్గా కూడా ఆయన వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల కళ్లకు గంతలు కట్టలేరు. హైకోర్టు సీజే ధర్మాసనం ఘాటు వ్యాఖ్య. తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన అధికారికి 2.5 లక్షల ఖర్చులు విధింపట. తర్వాత ఇక అసలు వార్తలకు వద్దాం. రెడ్ బుక్ అరాచకం, పోలీసుల పైశాచికం, ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు. పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం కేసు. ఆర్యవైశ్య మహిళ జ్యోతికి పోలీసుల బెదిరింపులు. రాత్రిపూట స్టేషన్కి పిలిచి హెచ్చరికలు అంటూ నిన్న జరిగిన ఘటన ఎక్కడ పిడుగురాళ్ళ దగ్గర. రఫా అని రెచ్చిపోతే జైలేనంట. ఈనాడు వాళ్ళకి ఇంతకంటే పెద్ద వార్త దొరకలేదు. ఫస్ట్ పేజ్ వేసుకుని సంతోషపడ్డాడు. జగన్ పుట్టినరోజున పెట్టిరైపోయిన వైకాపా మోకలంట. అంటే తెలుగుదేశం వాళ్ళు చేస్తే మోకలు కాదు, వాళ్ళకి పోలీసు వాళ్ళు కాపలా ఉండి మరీ చేయిస్తే మోకలు కాదు, మంత్రి గారి సమక్షంలో జరిగితే మోకలు కాదు. ఏమిటో ఈ పిచ్చి రాతలు అర్థంగా తెలుగుదేశం రాసినట్టే ఉంది. రఫా అంటే ఆడించారంట. అంతేగాని మానవ హక్కులు ఇవేమి లేవు. అదే వాళ్ళ మీద కేసు వస్తే మాత్రం అమ్మో అని గగ్గోలు పెడతారు, ఎదుటి వాళ్ళ మీద ఏమో మానవ హక్కులు ఉండవు. రెడ్ బుక్ అరాచకం, పోలీసుల పైశాచికం, ప్రజలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు. సిపిఎం నేత అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్. సీఎం వస్తారని మా కట్టడాలు తొలగిస్తారా? అనుమతులున్నా కూల్చివేసే హక్కు ఎక్కడుంది? విజయవాడ పున్నమిఘాట్లో ప్రైవేటు భూముల యజమానులు వాపోయారు. నారావారి న్యాయమిది. కేసుకు నమోదైన సీఐకి విచారణ పూర్తి కాకుండానే పోస్టింగ్. జగన్ విషరాజకీయాలంటూ ఈనాడు ఒక దిక్కుమాలిన వార్త A12 రాసి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అరాచకం అభివృద్ధికి ఎక్కిందంట. శాంతి భద్రతలు ఇదైతే జగన్ కక్షపూరిత మనస్తత్వంతో ఏపీకి అలాంటి ముప్పే ఉందంట. మొత్తం మీద పాకిస్తాను, బంగ్లాదేశ్ పరిస్థితి ఏపీలో ఉందని ఈనాడు వారు తెలియకుండానే చెప్తున్నారా? 200 మందిని పంపుతా ఈ డాష్ నా కొడకల్లారంటూ, సారీ ఆ మాట నేను ఉండాల్సింది కదా, ఐఎమ్ సారీ, వీడు రాశాడు ఇట్లా అంటూ రెచ్చిపోయిన ఒక 2 టౌన్ ఎస్ఐ అంట ఈయనెవరో. అట్లాగే ఇలా ఒకటి కాదు అనేకం ఇవన్నీ చదువుతూ ఉంటే ఎన్నెన్నో. కత్తితో కేక్ కట్ చేశారని 6 అరెస్టు. నాడు హక్కులపై గొప్పలు, నేడు అణిచివేత అంటూ నిన్న సదస్సు జరిగింది. సో ఇవన్నీ చంద్రబాబుది అవకాశ రాజకీయవాదం అంటూ మాజీ మంత్రి శైలజానాథ్ సూటి ప్రశ్న. కుప్పంలో మహిళపై లైంగిక దాడి. టీడీపీ మోకల వీరంగం. నెల్లూరులో రోడ్లపై కత్తులు తిప్పుతూ తన్నుకుంటూ వీరంగం. అయినా కూడా వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగలేదు, ఎవరిని వాళ్ళ జోలికి వెళ్ళలేదు.